హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులకు పునఃస్వాగతం. తత్వం కృష్ణాయ నమః. రాజవిద్యను అభ్యసిస్తున్నాం. 9వ అధ్యాయం 7వ శ్లోకం దగ్గరికి వచ్చాం. కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి ఏం చెప్పారు? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పాక్షయే పునస్తాని కల్పాదౌ విసృతామ్యహం. ఈ కల్పం యొక్క మొట్టమొదట స్టార్టింగ్లో నా యొక్క ప్రకృతి నుంచి ఈ సర్వభూతాలు విస్తరిస్తాయి, తిరిగి కల్పాంతంలో నాలో మెడ్జ్ అయిపోతాయి, నా యొక్క ప్రకృతిలో మెడ్జ్ అయిపోతాయి అని చెప్తున్నారు. మనకు తెలిసిన ప్రకృతి భూమిరాపోనలో వాయు ఖమ్మనం బుద్ధిరేవచ అహంకారం ఈతీయమే భిన్న ప్రకృతి రష్ట్రది 8 రకాలుగా ఉంది. దీనికన్నా కూడా ఇంకా ఆయన ప్రకృతి ఇంకా పెద్దది ఉంది. ఆయన ప్రకృతి నుంచి ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం రాజవిద్యను అభ్యసిస్తున్నాం కాబట్టి రాజవిద్యను తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రహ్లాదుడు ఆయన విద్యల్లోకెల్లా విద్యను నేను అభ్యసించాను అని వాళ్ళ నాన్నగారికి చెప్పారు. ఆయన్ని మనం అనుసరిస్తూ అలాగే వారి తండ్రి గారు అయినటువంటి హిరణ్యకశిపుల వారిని కూడా దృష్టిలో పెట్టుకుంటే రాజవిద్యను తెలుసుకోవడం కొంచెం సులభం అవుతుందని సామాన్య దృష్టికోణంలో నేను గమనించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. విద్యల్లోకెల్లా అతి గొప్ప విద్య రాజవిద్య. దాన్ని అభ్యసించినటువంటి ప్రహ్లాదుడి వారికి ఆయన చూస్తే ఈ కుక్కలు మొరగటం, ఈ గూస్ బంప్స్ రావడం ఇటువంటివి ఉండదు. పులులు ఏం చెయ్యు, సింహాలు ఏం చెయ్యు, ఏనుగులు తొక్కలేదు. అలాగే అగ్ని కూడా ఆయన్ని కాల్చలేకపోయింది. సీతామాత అగ్ని పునీత, స్వయం అగ్ని సీతామాత. అలాగే ప్రహ్లాదుల వారిని కూడా అగ్ని కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. కారణం ఆయన రాజవిద్యను తెలిసినవాడు. రహస్యం ఏంటంటే ఆయన తత్వం తెలిసినవాడు. తత్తుని త్వంకి అప్పగించినవాడు. తత్ అంటే ఆత్మసాక్షి, నేను అని స్ఫురించేది. అది మనకి ఉంది. మన చిన్నతనంలో పసితనంలో మనకు కూడా భయం లేదు. తర్వాత మనలో ఉన్న డేటాకి అప్డేట్ అవుతూ ఆ భయాన్ని, దాని తర్వాత దాని ప్రొటెక్షన్ కోసం ఏదో చేయడం, ఆ పరిచ్ఛేదానికి సంబంధించి మనం ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నం అయిపోయాం. ఇలా నిమగ్నం అవ్వడం అనే జర్నీ ఆ ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుని నుంచి తెలుసుకుందాం. ఆయన దృష్ట్యా